హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్స్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం జాబ్ వచ్చినట్లయితే మనకి మన సొంత రాష్ట్రంలోనే మనం జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్, అలాగే మనకి ఒక జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఇక్కడ అకౌంటెంట్ పోస్టులకి అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. లేదు ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు కాబట్టి దాని గురించి అయితే మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ బేసిక్ పేనే మనకి 21,500 నుంచి 86,000 వరకు అయితే పర్ మంత్ అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక గ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే బీఫార్మసీ చేసిన, బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి దాంతోపాటు యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మనకి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అప్లై చేసుకున్నప్పుడు లేకపోయినా మనకి ఎప్పుడైతే ఒక టైపింగ్ స్కిల్స్ చూస్తారో అప్పటికి లోపల మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకి వస్తుంది అనమాట. అదేం పెద్ద మనకి ఇంపార్టెంట్ అయితే కాదు. దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వచ్చేసి 25 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి, అన్ని క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అకౌంటెంట్ పోస్టులకి అలాగే జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ డీటెయిల్స్, దాని మొత్తం డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఏ పోస్టులకు అప్లై చేసుకుంటున్నాం, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది స్టేజ్ 1లో. స్టేజ్ 2లో వచ్చేసి మనకి యొక్క స్టేజ్ 1లోనే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ తీసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ లేదు. మనకి ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫై అయితే చేస్తారనమాట. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క మనకి ఎంత పర్సెంట్ రావాలి అని చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళైతే 50% అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 45% తెచ్చుకున్నట్లయితే మనకి ఈ యొక్క జాబ్కి అయితే సెలెక్ట్ అయితే అయినట్లు అనమాట.
ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదండి. ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి, ఏ ఒక్క డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్గా అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక్కటే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే కాదండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువైతే ఉంది. అది కూడా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీజు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 250 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. దీనికి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ మనమైతే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ పెట్టుకుంటే దాంట్లో ఏదో ఒకటి మనకి సెంటర్స్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్స్కి పెట్టుకునే డేట్ స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 10th అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. నా యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.